ఈ మధ్య టీ అనేది పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు అందరూ తాగుతున్నారు. కానీ మీకు తెలుసా అది ఎంత ప్రమాదమో? టీలో మెయిన్లీ కెఫీన్ ఉంటుంది. అది బ్రెయిన్ అండ్ హార్ట్ని వీక్ చేస్తుంది. టానిన్స్ ఐరన్ అబ్జార్ప్షన్ని రిస్ట్రిక్ట్ చేస్తుంది. దానివల్ల ఎనీమియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. టీలో ఉండే థియోఫైలింగ్ నర్వ్స్ అండ్ హార్ట్ బీట్ని ఎఫెక్ట్ చేస్తుంది. టీ ఎక్కువగా తీసుకుంటే అందులో న్యాచురల్గా అవైలబుల్ ఉండే ఫ్లోరైడ్ టీత్ అండ్ బోన్స్ని వీక్ చేస్తాయి. దీని ఇంపాక్ట్ మెయిన్లీ ఫాస్టర్ హార్ట్ బీట్ అండ్ ఇంక్రీస్డ్ స్ట్రెయిన్. పిల్లలు ఫోకస్ సరిగ్గా చెయ్యలేరు, జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది, సరిగ్గా నిద్రపోరు. రాత్రి మనకు నిద్ర వస్తుంది, కానీ వాళ్లు మాత్రం యాక్టివ్గా ఉంటారు. టీ మనకు టెంపరరీ ఎనర్జీ ఇచ్చి దీర్ఘకాలిక అలసటను ఇస్తుంది. బాడీలో న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. టీకి బదులు 1 మిల్క్ ఇవ్వండి. మిల్క్ పిల్లల బోన్స్ అండ్ మజిల్స్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది. అందులో కాల్షియం అండ్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. 2 నార్మల్ వాటర్ ఇవ్వండి. ఎలాంటి నెగటివ్ ఇంపాక్ట్ రాదు. వాటర్ బాడీలో ఉన్న ప్రతి సెల్స్ని హైడ్రేట్ చేస్తాయి. దానివల్ల ఎనర్జీ అండ్ ఫోకస్ న్యాచురల్గా కరెక్ట్గా ఉంటాయి. 3 ఇంట్లో ఫ్రూట్ జ్యూస్ ఇవ్వండి. లేకపోతే ట్రెడిషనల్ హెల్దీ ఆప్షన్స్ రాగి మాల్ట్, రైస్ అంటే గంజి, వెజిటబుల్ సూప్స్ లాంటివి ఇవ్వండి.